వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనము కిసాన్ సెజ్లో ఉన్నాము. ఇక్కడే ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ మహానాడు పండగ కోసం గత వారం రోజుల నుంచి అయితే ఈ ప్రాంతంలో కిసాన్ సెజ్లో సుమారు 250 ఎకరాలు ఇప్పటికే ఈ జంగిల్స్ మొత్తం క్లీన్ చేసి ఒకసారి మన వీడియో జర్నలిస్టు అల్తాఫ్ మీకు చూపిస్తున్నాడు. గత వారం రోజుల నుంచి మొత్తము ఒకప్పుడు అంటే మొన్నటి వరకు మొత్తం జంగిల్స్ మాదిరిగా ఉన్న దీన్ని మొత్తం ఈ గ్రౌండ్ని ఎక్కడ మొత్తం శుభ్రం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ పనులు అయితే రాత్రి పగలు అంటే ప్రొక్లైన్లతో పెట్టి మొత్తం ఇక్కడంతా ఈ గ్రౌండ్ని శుభ్రపరుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే సుమారు ఒక వారం రోజుల నుంచి అయితే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. మొత్తం 250 ఎకరాల్లో ఈ మహానాడును నిర్వహిస్తున్నారు. ఈ మహానాడు పండుగ ఒక వాతావరణం అయితే ఏర్పడి ఉంది. అయితే మరి ఒక 12-13 రోజుల్లోనే ఇక్కడ పెద్ద ఈ పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇక్కడికి ఈ మొత్తం ఈ 250 ఎకరాల్లో మొత్తం మహానాడులో బహిరంగ సభ, అదేవిధంగా వంటకాలు చేసేందుకు ఒక పక్కన ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా భోజనశాల, అదేవిధంగా వాలంటరీ మీటింగ్లు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు మొత్తం వచ్చినప్పుడు వాళ్ళు బస చేసేందుకు ప్రత్యేక గుడారాలు వాళ్ళు ఉండేందుకు ఏర్పాట్లు మొత్తం చూస్తున్నారు. జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ కావచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు సైతము గత 2-3 రోజుల నుంచి ఇక్కడే మకాం పెట్టి మొత్తము ఈ పనులు పరిశీలించడం జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ జిల్లా శ్రేణులు మొత్తం ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కమిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటు తడ నుంచి అంటే చెన్నై తడ నుంచి ఇటు ఇక్కటి వరకు జాతీయ రహదారి పక్కన మొత్తము పసుపుమయం చేయాలి. పసుపు జెండాలతో, తెలుగుదేశం పార్టీ జెండాలతో నిండిపోవాల, ఒక వాతావరణము తీసుకుని రావాలా అని ఈ కమిటీలో కూడా నిర్ణయించడం జరిగింది. ఇటు విజయవాడ నుంచి ఇటు ఇక్కడ మహానాడు జరిగే ప్రాంతం వరకు జాతీయ రహదారి మొత్తము పసుపు మయం అవ్వడం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా ఒక పసుపు మయమై అక్కడ ఒక మహానాడు ఒక పండుగ వాతావరణము ఉండేలా కూడా ఇచ్చేస్తున్నారు. ఈ పార్టీకే జాతీయ రహదారుల మీద కూడా పెద్ద ఎత్తున భారీ కటావట్లు చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జెండాలతో మొత్తం నిండిపోయి ఉంది. మనం చూస్తున్నాము. ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ బాబు మంత్రులు బస చేసేందుకు అంటే 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా మంత్రులు ఈ ప్రాంతంలోనే ఉంటారు. అయితే వాళ్ళు బస చేసేందుకు ఆ ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ విద్యుత్ సంబంధించి అంతరాయం లేకుండా కూడా తగు చర్యలు కూడా చేపడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో అయితే అంటే సుమారు ఒక 5-8 లక్షల మంది ఇక్కడికి మహానాడికి తరలి వచ్చే అవకాశాలు ఉండడంతో వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటుకు ప్రత్యేకంగా భోజనశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వంటకాలు ఏర్పాటు చేసేందుకు సుమారు ఒక 2-3 ఎకరాల్లో భోజనాలు తయారు చేసే ఇది కూడా చేస్తున్నారు. అదేవిధంగా వచ్చే వారంతా భోజనం చేసేందుకు సుమారు 10 ఎకరాలలో 10 చోట్ల భోజనాలు తినేందుకు ఎలాంటి అసౌకర్యాలు నీటి విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళు తినే భోజనం విషయంలో కానీ ఏమాత్రము ఇబ్బంది పడకుండా, అదేవిధంగా వర్షం వచ్చినా గాలి వచ్చినా ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసి
చూసేందుకు ఇది చేస్తున్నారు. అదేవిధంగా జాతీయ రహదారి పక్కన అంటే ఇటువైపు నుంచి విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు మొత్తం అటువైపు పార్కింగ్ చేసుకునే విధంగా, అదేవిధంగా ఇటు తడ నుంచి అంటే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వాహనాలు మాత్రం ఆ ప్రాంతంలో పార్కింగ్ చేసుకునే విధంగా ఇటు ఒంగోలు, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, అదేవిధంగా విశాఖపట్నము, కృష్ణా జిల్లా, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు మాత్రము ఈ పక్క పార్కింగ్ చేసుకునే విధంగా 2 చోట్ల అంటే లక్షలాది వాహనాలు వచ్చే అవకాశాలు ఉండడంతో, అదేవిధంగా బస్సులు అంటే ప్రత్యేకంగా వచ్చే బస్సులు ప్రత్యేకంగా వాళ్లకు సపరేట్ పార్కింగు, కార్లు ప్రత్యేకంగా పార్కింగు చేసే విధంగా, 2 వీలర్స్ ప్రత్యేకంగా 3 విభాగాలుగా ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులను సంయుక్తంగా వాళ్ళందరినీ ఏ విధంగా కంట్రోల్ చేయాలా అనేది కూడా ఎస్పీ, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ కోవూరు పోలీసులు, అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి కూడా పోలీసులు ఈ పాటికే సమావేశమయ్యి, ఎందుకంటే 8 లక్షల నుంచి 9 లక్షల మంది వరకు ఈ మహానాడు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేసుకునే విధంగా ఇది చేస్తున్నారు. అయితే అదేవిధంగా వంటకాల విషయంలో కూడా ప్రత్యేకంగా 4-5 ఎకరాల్లో కూడా వంటలు ప్రత్యేకంగా చేసే విధంగా, అయితే ఆ వంటకాలు భోంచేసేందుకు కూడా మహిళలకు ప్రత్యేకంగా, అదేవిధంగా పురుషులకు వేరుగా ఈ విధంగా భోజనాలు తినేందుకు 4-5 పాయింట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభకు కూడా అంటే బహిరంగ చివరి రోజున అంటే 29వ తేదీన సాయంత్రం బహిరంగ సభ అంటే మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది. అయితే ఈ సభకు సుమారు 7-8 లక్షల మంది హాజరవుతున్నారు. వాళ్ళు అంటే ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో మొత్తం పెద్ద ఎత్తున షామియానా వేసి ఎండ వేడిమికి ఏం లేకుండా ఇబ్బంది పడకుండా ప్రజలు ఇచ్చేయడం, ప్రత్యేకంగా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి వసతులు అంటే ప్రతి చోట ప్రతి అడుగడుగున మంచినీటి వసతులు, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు అయితే చూస్తున్నాం. ప్రొక్లైన్లు పెట్టి మొత్తము డే అండ్ నైట్ మొత్తము శుభ్రపరుస్తున్నారు. అంటే మొత్తం 250 ఎకరాలలో మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇంతకుముందు అంటే వేరే చోట కూడా 2-3 చోట్ల మహానాడు ఏర్పాటు చేసేందుకు నెల్లూరు నగరంలో చూడడం జరిగింది. అయితే ఈ నెల వర్షం పడినప్పటికీ బురద కానీ, అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాహనాలు ఇరుక్కొని పోవడం అదేవిధంగా అలాంటిది ఏముండదు. దీనివల్ల ఏంటంటే ఈ కిసాన్ సెట్ జోన్ను దాన్ని ఈ స్థలం అయితే అనువుగా ఉంటుంది అని కూడా నిర్ణయించి ఇక్కడ చేయడం జరిగింది. ప్రస్తుత రోజు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డితో పాటు మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో పాటు అందరు ఎమ్మెల్యేలు, జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకల్ల సురేష్, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీలు తదితర మొత్తం ఈ బృందం మొత్తం ఇక్కడే ఉండి ప్రతిరోజు ఇక్కడ పరిశీలించి చేస్తున్నాం. మనం చూస్తున్నాము కార్లు పోతున్నాయి. ఈ మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం పరిశీలిస్తున్నారు. మొత్తం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలు మొత్తము ఒక ఎమ్మెల్యే, నీటి విషయం వస్తే ఒక 2 ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళు ఎక్కడ నీళ్ళ ఇబ్బందులు లేకుండా ఆ విధంగా, అదేవిధంగా బహిరంగ సభ కొంతమంది, అదేవిధంగా పార్కింగ్ విషయంలో కొంతమంది ఈ విధంగా ఇచ్చేయడం జరిగింది. మొత్తం మీద ఒక 1,00,000 మంది వరకు వాలంటీర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే ఇచ్చేస్తారు. అయితే 27, 28 2 రోజుల పాటు ఒక 50 నుంచి 70-80 వేల మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాలంటీర్లతో జిల్లా వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. చివరి రోజు 29వ రోజు మాత్రము బహిరంగ సభ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు కమిటీలు ఎవరెవరు ఏమేం చేయాలా అనే దాని మీద కూడా ఇప్పుడు అయితే మీటింగు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లాలో మహానాడు ఒక మహా పండుగగా కనిపిస్తూ ఉంది. అయితే
ఇప్పటికే జిల్లా నలుమూల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక్కడే మకాం వేసి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు రేపు 19వ తేదీ కూడా కావలికి హాజరవుతున్నారు. ఆయనతో పాటు కొంతమంది రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ కూడా రేపు వచ్చి ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. మొత్తం మీద మహానాడు అంటే ఇప్పటికీ 40 మహానాడులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ఇది తొలిసారిగా నెల్లూరు జిల్లాలో తొలిసారిగా ఈ మహానాడు జరుగుతుండడంతో ప్రతి ఒక్కరూ అంటే ఎప్పుడు అంటే ఇంతకుముందు 40 సార్లు వివిధ జిల్లాల్లో జరిగిన అయితే దానికంటే భిన్నముగా ఇది చాలా బాగా జరిగిన మంచి పేరు సంపాదించుకోవాలని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే కృషి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ కిసాన్ సెజ్ మహానాడు స్థల నుంచి.